దానివల్ల పోలేము. పక్కన ఇంటి పైన ఇంటి పైన అండేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కేదనే అర్థం కాలేదు. ఇప్పుడు అదైతే పర్వాలే. మెత్తంగా రేపుడు ఎంత పెట్టాలి సిస్సా? సిస్సా మెత్తంగా రేపుడు ఎంత పెట్టాలి నువ్వు? లేదా ఒకటి ఏంటో ఒకటి అనలేదు అంతే. విసులు వేసి ఎండిపోతాయి, ఇదే అయిపోతాయి. కాయ వేకినారు ఒకటి ఎండిపోయాడు 5 ఒకటి ఎండిపోయినా ఒకటి అంట్లా ఎట్ చేసేది. సరే ఎత్తుకుని వెళ్తాం. ఎత్తుకోం భయ్యా. రేపు గుడికి పోవాలి ఫ్రెండ్స్. చంగారం గుడికి పోవాలి రేపు. దానివల్ల ఇప్పుడే కొనుక్కోవాలి చేస్తాను. మళ్ళీ రేపు ఎండ పెట్టాను. రేపు ఎండ పెట్టిపోయినా అనుకో, కొనుక్కొని రాకపోయినాం అనుకో ఈరోజు మళ్ళీ రేపు కూడా ఎండ పెట్టాలి. మెత్తంగా అయిపోతాయి. ఇవాళ ఇప్పుడు ఎత్తేసా ఎండ కొనుక్కొని చేసా. లైవ్ వేసి ఆడినా. లైవ్ వేసి ఆపేసి ఫుల్గా సౌండ్ పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అది రాత్రి నిద్రలేదని చెప్పున్నా మీకు. రాత్రి కరెంట్ ల్యాండ్ నిద్రాలే కళ్ళు ఎక్కువగా అది. సరేనే ఇప్పుడు సౌండ్ పెట్టేస్తున్నాను. మిరకాయలు ఎక్కువ పోయి కుట్టుకొని వచ్చేసా. నాకు తలస్నానం చేసా. మిద్ది ఆ మిద్ది పైన మేము ఉండేది. ఆ ఇంటి పక్కన అచ్చు వేసిస్తా. అదంతా చూపిస్తా. దాని పైన పైన 2 ఇంట్లు ఉన్నాయి. పైన 2 ఇంట్లు ఉండే వల్ల దానిపైన వచ్చి రేకులు వేసి పెట్టినారు. అదే పింకులు వేసి పెట్టినారు. అందువల్ల ఏది ఎండ పెట్టలేదు. ఏదైనా ఎండ పెట్టాలంటే ఇక్కడ పక్కన తీసి మిద్ది పైన ఎండ పెట్టాలా. అది ఎండ పెట్టేది కూడా పర్వాలేదు. ఇక్కడ ఎక్కి వచ్చేది కష్టం. బాడీ ఎక్కి వచ్చేది కష్టం. ఎండిపోయినాయి ఈ 3 కిలోల మిరపకాయలు ఫ్రెండ్. మీ ఊర్లో ఎంత మిరపకాయలు చెప్పండి. మీ ఊర్లో రేట్ ఎంత మిరపకాయలు? ఇది మా ఊర్లో వచ్చి 260 రూపాయలు అంటే ఒక కేజీ. 260 రూపాయలు అంటే ఒక కేజీ. 3 కేజీలు మిరపకాయలు ఇవి. కాగాల ఎండ బాగా కాసింది. ఒక ఎన్ని గంటలకి? ఒక 2:30 లేదు మా 3 గంటలకి లైవ్ వేసింది. 2:40కి లైవ్ వేసింది. 2:50కి లైవ్ వేసిన. 2:20కి ఏమో ఎండబెట్టిన. 2:20కి ఎండబెట్టాను. అంత ఎండ కాస్తాం అది ఇక్కడ. సరైన ఎండ ఎండిపోయినాయి చూడండి. అప్పుడే ఏదో ఒక్కొక్కటి ఎండలేదు. కొరవన్నీ ఎండిపోయాయి. ఒక్కొక్కటి ఎండలేదు, ఒక్కొక్కటి బాగా ఎండిపోయాయి. సరే ఎండిపోయాయి కానీ ఇట్లా ఆకులు గీకులు కానీ ఆకులు మట్టి అది ఇది ఉన్నాయి. ఎంత ఏర్పించాలి ఇప్పుడు? ఇదంతా ఏర్పించి వేయాలా? తీస్తా నీళ్ళు పెట్టినావా? ఏదైనా పేడేదో గ్యాస్ పేడండి. ఇదంతా ఏర్పించాలి. ఆకులు మట్టి అట్లంతా ఉన్నాయి. మూడు కిలో మిరపకాయలు ఇదే. ఇవి ధనియాలు 3 కిలో మిరపకాయలకు వచ్చి 2 కిలోలు ధనియాలు. రాసిరా చూపిస్తూ 2 కిలో ధనియాలు అని చెప్పినాను కదా లైవ్లో చెప్పిన ముందా. 2 కిలో ధనియాలు, 100 గ్రాములు ఇవి మిరియాలు, 100 గ్రాములు, 1/2 కిలో పసుపు కొమ్ములు, జీలకర్ర 100 గ్రాములు జీలకర్ర, కందిపప్పు 1/2 కిలో కందిపప్పు, ఆవాలు 100 గ్రాములు. నాకొచ్చి ఎక్కడ సోంబు కనిపించదు. ఇంట్లో అయితే సోంబు అక్కడ అదో సోంబు కూడా చూడు చూపిస్తేట. సోంబుకి వచ్చి 100 గ్రాములు,
కరింపాకు చెప్పినాను, కరింపాకు పోయినానా, కరింపాకే లేదు ఈరోజు. అది ఏమైంది తెల్ల. ఇంకెండాకాలం కరింపాకు డిమాండే. కరింపాకే లేదు. ఎప్పుడు కరింపాకు నేను కొట్టను, కానీ కరింపాకులే. అరే ఉండే వరకు చేద్దామైనా కరింపాకు ఒకేలే. ఇంకో పొడి ఉన్నది ఇంట్లోనే డబ్బాయి తెచ్చిపెట్టినాను. ఇంకో పొడి అట్లా వేసుకుని వస్తాము. ఇది మారికి కొడతాం మేము. ఎండబెట్టి 3 కిలోలు మిరపకాయలకి, 3 కిలోలు మిరపకాయలకి 2 కిలోలు ధనియాలు, 1 కిలో కందిపప్పు, 1 కిలో పసుపు కొమ్ములు, 100 మెంతులు చూపిలేదా? మెంతులు అన్నైనా ఇది మెంతులు. దీంట్లో కనిపిల పప్పుల్లో మెంతులు 100 మెంతులు, 100 మిరాలు, 100 సోంపు, 100 ఆవాలు, అనక 100 జీలకర్ర, ఇంగవ పొడి. ఇవి అంతే. మేము ఇలా కొడతాము. మీరు ఎలా కొడతారనేసి వీడియో చూసేవాళ్ళు మేము ఇలా కొడతాము అక్క అనేసి కమెంట్ చేయండి, సరేనా? మేము కొట్టేది మరి కొడతాము. అప్పుడు కూడా ఎందుకంటే మాకు కారం ఎక్కువగా ఉంటే తినం మేము. ఇప్పుడు ఆంధ్ర సైడ్ వచ్చి చాలామంది ఒట్టి మిరపకాయలు కొట్టుకుంటారు, లేకపోతే ఒట్టి ధనియాలే కొట్టుకుంటారు. ధనియాలు కొడతాయి ఇక మిరపకాయలు కొడతాయి. ఇక మేము అట్ట కాదు, మేము అన్నీ కలిపి కొట్టుకొచ్చుకుంటాం అన్నమాట. మీరు ఎట్ట కడుతారనేసి కమెంట్లో వీడియో చేసి కమెంట్లో చెప్పండి, సరే? అందరికి బాయ్. కొట్టుకొని వచ్చేసి అంతా నాకు తలస్నానం చేసి వీడియో ఈరోజు రీల్స్ కూడా ఏది ఎత్తలా. కరెక్ట్గా ఉన్నది పని. రీల్స్ ఏది ఎత్తలా. ఎత్తుకోపోయి ఇంట్లో పెడేసి టీ తాగేసి పోయి మిరపొడి కొట్టుకొచ్చేసి స్నానం చేసేసి నాకు ఫ్రీ అవుతాను కొంచెం. అందరికి బాయ్ ఫ్రెండ్, అందరికి బాయ్. అందరూ బాగుంటారా? అందరూ టీ తాగేశారా? అందరూ బాగున్నారా? నేను టీ తాగాల. సూపర్గా ఉన్నాను. బాయ్.